పాపం పొంగులేటి సీన్ సార్‌కు ఎంత కష్టమొచ్చింది. ఖమ్మం జిల్లాల వరద బాధితులకు సాయం చేయాలని సార్ ఇంత దానిలాడుతున్నాడు. హెలికాప్టర్లు తెచ్చి వరద బాధితులను కాపాడలేకపోవచ్చు గాని, కాలినడకన పోయి కండ్ల నిండా చూసి ధైర్యం చెప్పొస్తా అని వరదొచ్చిన వాడకట్ల తిరిగి కాలుకు కట్టు కట్టుకునే కథ చేసుకుండు. మంత్రి పొంగులేటి సీన్ సారుకు ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఖమ్మం జిల్లా పబ్లిక్ ను కాపాడేతందుకు పాపం సారు మస్తు దండ్లాడిండు. అయినా కూడా నిన్న యాకూబ్ పాషా అనే కార్మికుని కుటుంబం గల్లంతైంది. మున్నేరు వాగుల షిక్కినోలను కూడా బయటకు తెచ్చేందుకు సారు మస్తు ఆరాట పడ్డాడు గాని హెలికాప్టర్లు టైం కు కిరాయికి దొరకనట్టున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు కూడా రిపేర్ కు వచ్చినాయో లేకుంటే డీజిల్ అయిపోయిందని మూలకు పెట్టిండ్రో గాని అవి కూడా దొరకలేదు పాపం. అయినా కూడా సారాలను కాపాడనీకే మస్తు దండ్లాడిండు. ఇక ఈ సంగతి తెలవక పాపం పబ్లికే సొంత పైసలతోటి జేసీబీలు మాట్లాడుకొని పడవలోళ్ళతోటి మాట్లాడుకొని ఆలదాలు ఎట్లనో గట్ల బయటపడ్డారు. లేకుంటే పొంగిలేటి అంత పొంగిన వరదల కూడా పోయి కాపాడేటోడే. ఇక ఇట్లనే సార్ వరద వచ్చినప్పుడు వాడకట్టుల పొంటి బండి మీద తిరుగుతుంటే ఆయన బండి స్కిడ్ అయి మలుసుకబడ్డాడట. ఇక మోకాల కింద పెద్ద దెబ్బనే నాకిందట. ఈ టైంలో చెప్తే ఎవ్వరు నమ్మరని పట్టి కట్టుకున్న వీడియోను కూడా బయటకి ఇచ్చిండు చూడుండ్రి. అదే అదంటుదామని మీకు చేశాను. ఇప్పటికైనా నమ్మిండ్రా సార్ కాల్కు దెబ్బ తగిలింది. పాపం ఈ ఆపతి కాలంలో బాధితులు దానికి పోయి మందలియ రాకుండా దెబ్బ తలిగే. మరిగా ఓ వారం 4 రోజులు రెస్ట్ అవసరం అనుకుంటా సార్కు. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు మందలియ పోయిన సార్కు దెబ్బ తలిగితే కొందరేమో బండి మంచిగానే నడిపిండు కదా, ఇదేదో ఇంట్లో వండే తందుకే ఆడుతున్న డ్రామా లెక్కనే ఉందని కొందరు, జనాలు ఎట్లయినా బయటకు పోతే కోపంతో ఉండ్రు కాబట్టి ఇట్లా సింపతి కొట్టేస్తుండు అని ఇంకొందరు ఇట్లా కొంచెం కూడా జాలి దయ లేకుండా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు.